నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ 54 మంది కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన కోటి రూపాయల పరిహారం ఇప్పటికీ అందలేదు కలెక్టర్ను నిలదీసిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్రావు ఆందోళ్ తాడ్మన్నూరులో వైవిధ్యమైన ప్రచారం గుర్రంపై వచ్చి సర్పంచ్ నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి వీరారెడ్డి సదాశివపేట శ్రీ సరస్వతి శిశు మందిర్లో భగవద్గీత జయంతి విద్యార్థులకు ప్రేరణ ఇచ్చిన పూర్వ విద్యార్థి నిరంజన్ బంజారాహిల్స్ ఫ్రాంటియర్ రాజ్ షాపులో మహిళలకు చేదు అనుభవం సేల్స్ మ్యాన్ అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు సీసీ కెమెరా ఫుటేజ్ డిలీట్ చేశారంటూ ఆరోపణలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పటాన్చెరు మండలం పాష మైలారం సిగాజీ పరిశ్రమ పేలుడు ఘటనలో 54 మంది కార్మికులు మరణించిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మరియు సిగాజీ పరిశ్రమ అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసిన కానీ ఇది ఇంతవరకు ఇస్తామన్న కోటి రూపాయల పరిహారం అందలేదని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్రావులు అడిగారు 4 మాసాలు గడిచిన బాధితులకు పరిహారం అందలేదని సిగాజీ పరిశ్రమ పేలుడు ఘటనలో ఆధారాలు ఉన్న ఇంతవరకు యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదని అన్నారు. ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ గారికి 4 నెలల ముందు జరిగినటువంటి సిగాచి ఘటన సంబంధించి ఆ యొక్క కాంపెన్సేషన్ 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు 25 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా వాటిని ఎగవేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా హరీష్ రావు గారి సూచనల మేరకు ఈరోజు స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు అన్న గారు అదేవిధంగా బుచ్చిరెడ్డి అన్న గారు వెంకటేశ్వర్లు గారు మిగతా నాయకులతో పాటు ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఆ యొక్క కాంపెన్సేషన్ను బాధితులకు అందించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ అన్న గారు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ గారు, శ్రీకాంత్ గారు, అదేవిధంగా వెంకటేశ్వర్ గారు, బుచ్చిరెడ్డి గారు ఏదైతే గత 4 నెలల క్రితం జరిగిన అగాత్యం ఏదైతుందో మరి ఆ టైంలో ఎవరెవరైతే హామీలు ఇచ్చారో నష్టపరిహారం ఇస్తామని ఇంతవరకు వాటిని ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే నష్టపోయిన వారికి చాలా ఇబ్బంది పెట్టినట్టు మరి మీరు చేస్తూ ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే తప్పకుండా మీరు మాట ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షలు అన్నారు, ఇంతవరకు అది కూడా రాలేదు. మిగతాది ఇది స్టేట్ నుంచి కోటి రూపాయలు అన్నారు, ఇంతవరకు నా కంపెనీ ఇవ్వలేదు, నా ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే ఇటువంటి జరిగిన ఘటనలు ఉంటాయో గత ప్రభుత్వంలో మనం వెంబటే ఆలోచించి ఎండైనా తొందరగా విడుదల చేసినట్టు పరిస్థితులని, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను విస్మరిస్తుంది, ఎటువంటి ఘటనలు కూడా పట్టించుకోవట్లేదు, ఎన్ని అగాత్యాలు జరిగినా ఏది కూడా ఎటువంటిది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 2 లక్షలు ఇస్తారో అది కూడా విడుదల చేయాలని కోరుతున్నాను. ఆందోళ్ తాడ్మన్నూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గుర్రంపై వచ్చి నామినేషన్ వేశారు. వీరారెడ్డి తన నామినేషన్ కోసం 2 గుర్రాలను 20,000 రూపాయలకి కిరాయి తీసుకున్నాడు. తాడ్మన్నూరు నుంచి గుర్రంపై 5 కిలోమీటర్ల దూరంలోని ఆక్సాన్పల్లికి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశాడు. స్థానికులు గుర్రాన్ని అభ్యర్థిని ఆసక్తిగా గమనించారు.
భారతీ శిశు మందిర్ సదాశివపేట పాఠశాలలో భగవద్గీత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి నిరంజన్ తన యొక్క అన్న కూతురు భవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈయన కష్టపడి ప్రతి విషయం నేర్చుకోవాలని, ఎక్కడ ఆగిపోకూడదు, ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉండాలని, అది విద్యార్థి దశ నుండి అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు తెలిపారు. Do everything and anything. Thank you. పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. వస్తారు కొందరు 10th వస్తారు, 10th ర్యాంక్ సంథింగ్ అట్లా వస్తారు కదా. ప్రయత్నం చేయాలి, ఇంకా 9th ర్యాంకు 8th ర్యాంక్ కోసం అట్లా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నాకు ఇంతే వచ్చు కదా ఇలా అని చెప్పేసి మనం ఆగిపోకూడదు. ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో మన భగవద్గీత అదే చెప్తుంది, నువ్వు ప్రయత్నం చేయి, దాని రిజల్ట్ గురించి మాత్రం ఆలోచించవద్దు. సో మనకు విజయమో అపజయమో ఏదో ఒకటి మనకు వస్తుంది, కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. ఓకేనా? అది ఇప్పటి నుంచే మీరు విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకుంటే మీకు రేపు పెద్దగా అయిన తర్వాత కూడా అన్ని విషయాల్లో మీకు అది చేదోడు వాదుడుగా ఉంటుంది. థ్యాంక్ యూ. మరి సంతోషం. మరి వాళ్ళని పంపిద్దాం. ఇలా మీరు కూడా ముందు ముందు బాగా ఎదగాలని కోరుకుంటూ మరి ఆ కృష్ణ భగవానుడు మనందరినీ కూడా అలాంటి. బంజారా హిల్స్ లోని ఫ్రాంటియర్ రాస్ షాప్ లో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు మహిళలు అక్కడికి శారీ కొనేందుకు వెళ్లారు. అక్కడి సిబ్బంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఏ స్వామి అనే సేల్స్ మ్యాన్ చీరను మహిళపై ఉంచే క్రమంలో అదే పనిగా మహిళల బాడీ పార్ట్స్ తాకాడు. 2 రోజుల్లో ఇద్దరు మహిళలపై అదే రీతిలో స్వామి ప్రవర్తించినట్లు సమాచారం. మహిళలు స్టాఫ్ మేనేజర్కు ఫిర్యాదు చేశారు. సదరు దృశ్యాలు సీసీ కెమెరాల్లోనూ రికార్డ్ అయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేలోపు సిబ్బంది ఫుటేజ్ డిలీట్ చేశారని మహిళల ఆరోపణ.
పోలీసులకు ఫాతిమా నగర్లో నివసిస్తున్న ఓ వ్యక్తి అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నాడని నిర్దిష్ట సమాచారం అందింది. పరిశీలనలో భాగంగా ఆ నిందితుడు జహంగీర్ అనే వ్యక్తి నుంచి గంజా తెచ్చుకొని కమిషన్ పద్ధతిలో అమ్ముతున్నట్లు బయటపడింది. ఈ ప్రక్రియలో నిందితుడు వ్యక్తిగత వినియోగం కోసం ఉచితంగా గాంజా పొందుతూ ఉండేవాడు. అమ్మిన గాంజా పరిమాణాన్ని బట్టి 1000 రూపాయల నుండి 5000 వరకు కమిషన్ పొందేవాడు. ఇక ఈ అక్రమ వ్యాపారంలో భాగంగా నిందితుడు ముబీనా బేగం అనే మహిళకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపినట్లు గుర్తించారు. ఫలక్నుమా SHO సీతయ్య నిందితుడిని వినియోగదారుల వివరాల గురించి విచారించగా నిందితుడు అర్బాజ్ అనే ఒక వినియోగదారిని మరియు జహంగీర్ను సరఫరాదారుడిగా మాత్రమే వెల్లడించాడు. పోలీసులు జరిగిన దాడిలో 1 కిలో 255 గ్రాముల గంజాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈరోజు ఫలక్నామా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఫాతిమా నగర్లో గల ఒక ఇంట్లో అతని దగ్గర గాంజా ఉందనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారిని అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది. అక్కడ అతన్ని చెక్ చేయగా షేక్ ఇమ్రాన్, ఏజ్ 24 years, ఇతను టైలరింగ్ షాప్లో పనిచేస్తాడు. అతని ఇంట్లో చెక్ చేస్తే ఈరోజు 1 కిలో 255 గ్రాముల గాంజా దొరికింది. అతను అందులో తన వాషింగ్ మిషన్లో పెట్టిండు. అక్కడ సెర్చ్ చేసి తీసుకొని దాన్ని ఈరోజు సీజ్ చేసి కేసు చేయడం నమోదు చేయడం అయింది. ఈరోజు అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపనైంది. प्रीवियस केस कुछ भी नहीं, आज पहले केस है ఆయనకు జహాంగీర్ అతను ఇతనికి ఇచ్చాడంట. అతను కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అతని కోసం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇతన్ని మాత్రం ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అది ఫలక్నామా SHO ఏర్కొండ సీతయ్య. ఈరోజు ఫలక్నామా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఫాతిమా నగర్లో గల ఒక ఇంట్లో అతని దగ్గర గాంజా ఉందనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారిని అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది. అక్కడ అతన్ని చెక్ చేయగా షేక్ ఇమ్రాన్, ఏజ్ 24 years, ఇతను టైలరింగ్ షాప్లో పనిచేస్తాడు. అతని ఇంట్లో చెక్ చేస్తే ఈరోజు 1 కిలో 255 గ్రాముల గాంజా దొరికింది. అతను అందులో తన వాషింగ్ మిషన్లో పెట్టిండు. అక్కడ సెర్చ్ చేసి తీసుకొని దాన్ని ఈరోజు సీజ్ చేసి కేసు చేయడం నమోదు చేయడం అయింది. ఈరోజు అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపనైంది. ప్రీవియస్ కేस कुछ भी नहीं, आज पहले केस है ఆయనకు జహాంగీర్ అతను ఇతనికి ఇచ్చాడంట. అతను కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అతని కోసం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇతన్ని మాత్రం ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అది ఫలక్నామా SHO ఏర్కొండ సీతయ్య. दोपहर में एक इन्फॉर्मेशन आया था, एक आदमी फातिमा नगर में गांजा बेच रहे बोल के हम लोग टीम बोल के उसको राइड करा. उसका शेख इमरान 24 years बोल के फातिमा नगर का आदमी है. उन्होंने टेलर शॉप का काम करता. आज उनका घर में सर्च करके 1 किलो 255 ग्राम्स उनको सीज करा. वो घर में सर्च करा है तो वो वॉशिंग मशीन में अंदर रखा. उसको अंदर रखने के बाद उसको निकाल के पंचेस एंड सभी मिल के जाके उसको सीज करा. उसको आज जुडिशियल रिमांड जेल को भेजने के लिए हम लोग तैयार करा. मैं SHO फलकनामा एयरकोंडा सीतయ్య बात कर. ఫలక్నామా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫాతిమా నగర్లో గల ఒక ఇంట్లో అతని దగ్గర గాంజా ఉందనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారిని అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది.
అక్కడ అతన్ని చెక్ చేయగా షేక్ ఇమ్రాన్, ఏజ్ 24 years, ఇతను టైలరింగ్ షాప్లో పనిచేస్తాడు. అతని ఇంట్లో చెక్ చేస్తే ఈరోజు 1 కిలో 255 గ్రాముల గాంజా దొరికింది. అతను అందులో తన వాషింగ్ మిషన్లో పెట్టిండు. అక్కడ సర్చ్ చేసి తీసుకొని దాన్ని ఈరోజు సీజ్ చేసి కేసు నమోదు చేయడం అయింది. ఈరోజుకి అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపనైంది. प्रीवियस केस कुछ भी नहीं है, जो पहले केस है ఆయనకు జహాంగీర్ అతను ఇతనికి ఇచ్చాడంట. అతను కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అతని కోసం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇతన్ని మాత్రం ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అది పలకన SHO ఏర్కొండ సీతయ్య. OUPS పరిధిలో దారుణ హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసిన మృతదేహాన్ని ఆటోలో వచ్చి ఎర్రకుంటలో పడేసిన దుండగులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గురైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు ఆటో ఆధారంగా హత్య చేసిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన OU పోలీసులు. तो का ग्राफ है కరెంట్ బిల్ అనుకుంటా స్విచ్ ఆఫ్ చేస్తే ఆన్ చేయలేము మళ్ళీ ఫోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆన్ చేయలేము మళ్ళీ ఫోన్ నెంబర్ అంతే అంతే ఇంకేం చేయరు. అది ఏమైనా ఫోన్లో వస్తూ దాని వెనకాల సౌత్ జోన్లో అర్ధరాత్రి సున్నిత ప్రాంతాల్లో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. మొత్తం 110 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ డ్రైవ్లో తప్పుడు నంబర్ ప్లేట్లు, మోడిఫైడ్ సైలెన్సర్లతో తిరిగిన 80 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వేళల్లో రౌడీ షీటర్లు, సమస్యకారులు తారుమారు చేసిన నంబర్ ప్లేట్లతో నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటువంటి స్పెషల్ చెక్స్ను సౌత్ జోన్ పోలీసులు తరచూ కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రజలు వాహన పత్రాలు వెంట తీసుకెళ్లాలి, నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్ల మార్పులు చేయకూడదని హెచ్చరించారు.
इधर नंबर नहीं क्लियर ले सर ओके ठीक है इधर डायरो भाई की निकाल Right to identified by क्या देख रहे भैया ये 3,500 तक रजिस्ट्रेशन नहीं कर सकता हो गया नंबर प्लेट यहाँ दो में आता 1000 तक की कॉपी पुलिस की आओ ఈ తీసుకోవాలి అక్కడ బాలకృష్ణ గాడి आगे चलिए गाड़ी का ओके भाई रीजन है इतना ఉన్నది ఏ లాజ్ మనీ కాకి చాలా దూకు చేస్తున్నావా సదాశివపేట మండల్ ముబారక్పూర్ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మ్యాతరి రవి మరియు 7వ వార్డు ముచ్చర్ల మోజు
కాంగ్రెస్ తరపున 5వ వార్డు మొన్నె గోపాల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వార్డు మెంబర్. మొన్న గుర్తు మంచి సార్ బ్లెస్సింగ్స్ ఉండాలి అంతే 100% మీకు ఉంటుంది నేను మాటిస్తున్నాను ఏనా నాకే నీకా నీకుంటుంది అంటే నాకు భయం నమస్తే సహకారి ఎగ్జామ్ ఇట్లా ఆయన ఎవరికి కలవడు ఇట్లా ఓకేనా మంచి కేజీగా రాలి ఎందుకంటావు అప్పుడే ఊగిపోయి అప్పుడే డీల్ అయిపోతుంది ఎందుకు డీల్ కాదు కూడా వేసిన అమ్మ ఊరిపోయేదాన్ని ఎందుకంటే ఒక వీడియో కాలేకుంటే సెకండ్ బట్టే అరే బన్నీ అరే బట్టి అరే 90 ఒక నిమిషం మజాకాడ సీరియస్ ఉన్నా ఇక్కడ వస్తానంటే సీరియస్ నేను చాలా మటుకు కాదు అవన్నీ చెప్పినట్టే మనిషి ఊర్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 54 మంది కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ₹1 కోటి పరిహారం ఇప్పటికీ అందలేదు. కలెక్టర్ను నిలదీసిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు. ఆందోళ్ తాడ్మన్నూరులో వైవిధ్యమైన ప్రచారం. గుర్రంపై వచ్చి సర్పంచ్ నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి వీరారెడ్డి. సదాశివపేట శ్రీ సరస్వతి శిశు మందిర్లో భగవద్గీత జయంతి. విద్యార్థులకు ప్రేరణించిన పూర్వ విద్యార్థి నిరంజన్. బంజారాహిల్స్ ఫ్రాంటియర్ రాస్ షాపులో మహిళలకు చేదు అనుభవం. సేల్స్ మ్యాన్ అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు. సీసీ కెమెరా ఫుటేజ్ డిలీట్ చేశారంటూ ఆరోపణలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.